నా పేరు గుర్తు పెట్టుకోరు మీరు ఫస్ట్, ఎందుకంటే మరి ఏదో హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి కదా. మినిమం డైలాగు నా పేరు మల్టీ స్టార్ మనమ రాజా. సినిమా ఎల్కే సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ లవ్ యూ కుబేరా. సినిమా కంటెంట్ ఏంటంటే ఒక మనిషి డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే ఎంత దుర్మార్గుడైనా కానీ, ఈ సినిమా చూస్తే ఎంత దుర్మార్గుడైనా కానీ ఇది కరెక్ట్ కాదురా భయ్ ఆరాల అనేది మార్పు వస్తుంది. బాగుంది. నాగార్జున గారి కంటే నేను తెలుగు ఐ లవ్ యూ తెలుగు డైరెక్టర్ ఐ లవ్ యూ ఇండస్ట్రీ, కానీ కేవలం ఈ సినిమా కుబేర సినిమా పరంగా ధనుష్ కి నేను సపోర్ట్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా. ఈ సినిమా వరకే, ఓన్లీ ఈ సినిమా వరకు లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ ధనుష్, బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా సినిమా. మొత్తం గరీబ్ వాళ్ళని వేధించ, వాళ్ళకు మంచి చేయకపోయినా లేదు కానీ చెడు చేయొద్దు అనేది. బాగుంది మేడం, బాగుంది సార్, చాలా బ్రహ్మాండం ఉంది. నేను ఎక్కువ రొమాన్స్ సినిమాలు అయితే బాగా నాకు అనిపిస్తుంది. ఏ రొమాన్స్ లేకుండా నాకు నచ్చేటట్టుగా తీసాడు సినిమా, బాగుంది. దాని తగ్గట్టుగా తీశాడు, చాలా నాకైతే తెగ నచ్చేసింది. పోయిరా 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 మామా, నాకైతే కొంచెం బాధ అనిపించింది. హాయ్ నమస్తే అండి. సో ఇప్పుడే కుబేర సినిమా చూసాము. ప్రపంచంలో చాలా మంది కుబేరులు ఉంటారు. సో ధనికులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధమే ఈ కుబేర సినిమా. సో ఇలా చివరి దాకా కూడా చూపించిన శేఖర్ కమల గారు తన మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లో స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువ రాబోయే రోజుల్లో అందరు ధనికులు అవుతారని ఒక మెసేజ్ ఇచ్చాడు శేఖర్ కమల గారు. ఆ ధనికుల మధ్య పేదరికాన్ని ఎలా జీవించాలన్నదే ఇక్కడ మధ్య సిచ్యువేషన్ మెసేజ్. సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా చివరి దాకా కూడా ప్రయత్నం చేశారు. రష్మిక గారు ఆ తల్లి రూపంలో ఆమె రివీల్ చేశారు. అంటే తన బిడ్డను కనేటప్పుడు తల్లి అన్ని పసికట్టద్ది. ఎందుకంటే బిడ్డ పెద్ద స్థాయిలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళను ముళ్ళుగుచ్చుకున్నా కూడా తల్లికి ఆ బాధ కలిగిస్తుంది, అవన్నీ కూడా పసికట్టద్ది. ఆ విధానం మొత్తం కూడా బిడ్డ రూపంలో చిత్రాకాన్ని ధనుష్ గారిని యాడ్ చేసి ఎటువంటి లో స్థాయిలో అవుతారనేది ఆ చిత్రంలో వర్ణించారు శేఖర్ కమల గారు. తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ ఆ ధనికులు ఉన్నటువంటి ఆ అద్భుతమైన ధనికుడు ఎటువంటి లో స్థాయికి ఎవరిని చూస్తాడు, ఆ డబ్బుని ఎలా దాచిపెట్టుకోవాలన్నది ఆ మెయిన్ కాన్సెప్టేషన్ చిత్రంలో ఉంటుంది. శేఖర్ కమల గారు ఒక సాంగ్ లో దేవశ్రీ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆ సాంగ్స్ అన్ని కూడా ఏంటంటే ప్రేక్షకుడిని బాగా ఇంప్రెస్ చేసి అంటే కంటికి నీళ్లు వచ్చే విధంగా ఆ చిత్రీకరణ చేసేసారు. ఆ విధానం అంతా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నటువంటి విధానం అంతా నాగార్జున గారు చేత సపోర్ట్ చేపించినటువంటి విధానం అది శేఖర్ కమల గారు బ్యాక్గ్రౌండ్ నుండి నాగార్జున గారు చేపిస్తున్నారు అనేది ప్రేక్షకులకు ఆల్రెడీ అర్థమైపోద్ది. సో మూవీ మాత్రం చాలా ఓవర్ గా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుద్ది. ఇది శేఖర్ కమల గారు మార్కు మాత్రం 100కి 80% శేఖర్ కమల గారి మార్పు ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరికీ బ్రేక్ డాన్సులు ఎన్ని కావాలా. సో ఆ మార్కులన్నీ కూడా విధానం దానికే సాటి. ఎందుకంటే ఇది చాలా టస్క్తో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే చేసినటువంటి అంటే కుబేర అంటే అందరు కుబేర్లు పెద్ద ధనికులు మొత్తం కూడా ఒక దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఒక దగ్గర పోగు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మొత్తం కూడా పంచితే, అదే ధనుష్ గారు చెప్పింది ఏంటంటే నా భిక్షగాళ్ళకి అందరూ కూడా పంచాలి. వీళ్ళందరూ కూడా పెద్ద కోట్లు ఒక 1000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళందరికి పంచితే నిరుపేద ఎందుకు ఉంటుంది? నిరుపేద మొత్తం ఉండదు. రాష్ట్రంలో మొత్తం కూడా పేదలంటూ ఎవరు ఉండరు. అందరూ కార్లు వేసుకుని తిరుగుతారు, అందరూ బైక్ వేసుకుని తిరుగుతారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ఆ ధనిక పేదలు మొత్తం ఒకటే రిజిస్ట్రీ అంటే సమానం అవుతారని శేఖర్ కమల గారి ఉద్దేశం. ఆ చిత్రాన్ని మొన్న ఆడియో ఫంక్షన్ కూడా రాజమౌళి గారు క్లియర్ కట్ గా చెప్పారు. ఏమని, నాకు ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని రాజమౌళి గారు చెప్పారు. సో వండర్ఫుల్ ఫిల్మ్, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయండి. ఇటువంటి ఫిలిమ్స్ రావాలి, ఇటువంటి ఫిలిమ్స్ తీయాలి. బ్యాక్గ్రౌండ్ డిఎస్పీ గారు మ్యూజిక్ కూడా ప్రేక్షకుడిని ఎక్కడ ఉమ్ము చేయలేదు. సీట్లో కూర్చున్నప్పుడు డిఎస్పీ గారు క్షణక్షణం బ్యాక్గ్రౌండ్ హైప్ చేసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ మాత్రం తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ ఇండస్ట్రీ కూడా జడ్జాలు పడుతుంది. ధనుష్ గారు ఈ చిత్రం చేయడం అంటే ఈ క్యారెక్టర్ చేయడం మూవీ మాత్రం సూపర్. రాజమౌళి రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. మీ పెట్టారు కుబేరా సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది అన్న. కుబేరా సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ. ఎందుకంటే చాలా రోజులు నాగార్జున గారు మనం కొత్త యాంగిల్ తీసుకుందామని చూస్తాం. కొత్త యాంగిల్ లా శేఖర్ కమల గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మేము నాగార్జున ఫ్యాన్స్ కి మాకు ఎలాంటిది కావాలో అలాంటివి చూపించి మీరు నిరూపించుకున్నారు.
ముందుగా మీకు యాడ్సాప్ సార్ అలాంటి క్యారెక్టర్ చేసి చూపించినందుకు. చెప్పాలంటే నాగార్జున గారు మళ్ళీ సారీ ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు. అంటే ప్రతి సినిమా ధనుష్ గారు రోజుకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఆయన క్యారెక్టర్ చేసింది కూడా ఎట్లుంటుంది అంటే మనకు తెలుగులో చేసినట్టు ఉంటుంది, ఒక తమిళ్లో చేసినట్టు అట్లా కాకుండా మన తెలుగు ఆడియన్స్ కి ఎలా చూపించాలి యాక్టింగ్ అలా చేసి చూపించింది ధనుష్ గారు. ముందుగా యాడ్సాప్. మేము చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక్కడ, ఎందుకంటే ఆయన ఈ కథకి ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఒక డిజైన్ చేసినట్టే దేవిశ్రీ ప్రసాద్ గారు. ముందుగా హ్యాట్సాప్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పుష్పల మ్యూజిక్ చూసినాం అంటే తర్వాత మళ్ళీ మీ సినిమాలో కుబేరాలో చూసినాం మ్యూజిక్ అంతా బాగా కొట్టారు కుబేరాల మ్యూజిక్. ముందుగా హ్యాట్సాప్ సార్. చెప్పండి స్క్రీన్ ప్లే తీసుకున్నా చాలా బాగుంది. సాంగ్స్ నాగార్జున సాంగ్ ఒక ఎంట్రీ సాంగ్ ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ దుమ్ములు వేసిపోయింది. ఆ సాంగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు. చెప్పాలంటే మన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే కానీ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేదు, ఇక్కడ నాగార్జున ఇద్దరు తగ్గేదని తగ్గ కూడా చేసారు యాక్టింగ్ ఇచ్చి పడేసారు. చెప్తే మళ్ళీ ఒక నువ్వు వస్తావని ఒక నాగార్జున శివ గాని అలాంటి యాంగిల్ లో చూస్తే మనం నాగార్జున గారి ఒక మాస్ యాంగిల్ లా చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ కాకుండా మన నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాగార్జున. అన్న ఇప్పుడే సినిమా చూసాను. సినిమాలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నాగ్ అండ్ రష్మిక ధనుష్ పెర్ఫార్మెన్స్. స్క్రీన్ ప్లే కూడా శేఖర్ గారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం శేఖర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం కంఫర్ట్ జోన్ ని దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లోకి వచ్చారు. బట్ అది కొంతవరకు సక్సీడ్ అయ్యాడని చెప్పచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం అన్న 3 hours 15 minutes అనేది చాలా లాగ్. ఆ రన్ టైం అనేది 2.5 hours పెట్టుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనకు స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే మనీ లాండరింగ్ గురించి, కానీ కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆ కొత్తదనం ఏంటంటే మనకు స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మనకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది, అదొక్కటే మైనస్. అండ్ సినిమా మోటో వచ్చేసి ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు సార్ మూవీ తర్వాత మరొక పర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్. నాగ్ సార్ అండ్ రష్మిక కూడా కీ రోల్ ప్లే చేస్తారు సినిమాకి. వాళ్ళు ఎంత కీ రోల్ అనేది మాకు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో వాళ్ళు చాలా ప్లస్ అవుతారు సినిమాకి. మెయిన్ గా సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ధనుష్ ఏం చేస్తాడు, ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా డిపెండ్ అయింది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ అయింది సినిమాకి, అదొక్కటి కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే. అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా చూపించారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు. కుబేరా అనే టైటిల్ మనకి ఎక్కడ జస్టిఫికేషన్ అవుతుంది అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో జస్టిఫికేషన్ అవుతుంది. అసలు ఆ కుబేరా అనే వారెవరు, అసలు ఆ టైటిల్ ఎవరికి రీచ్ అవుతుంది అనేది లాస్ట్ కి రీచ్ అవుతుంది. అది చెప్తే స్పాయిల్ అవుతుంది. సో మీరు ఫ్యామిలీ తోటి అయితే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. సినిమా అయితే చాలా బాగుంది.